నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్న లైఫ్ స్టైల్. పన్నీర్ బటర్ మసాలా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక 50 గ్రాముల జీడిపప్పుని నీటిలో నానబెట్టుకుని, ఒక 10 ఎండుమిర్చిని కూడా దాంట్లో నానబెట్టుకోవాలి. 10 ఎండుమిర్చిని కూడా దాంట్లో నానబెట్టుకుని అప్పుడు నీళ్ళు ములిగేలాగా వేసుకోవాలి. దాంట్లో దీంట్లోనే కొంచెం 2 స్పూన్, 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ గసగసాలు వేసుకుని కొంచెం దోరగా వేయించుకొని నానబెట్టుకోవాలి. దోరగా వేయించుకుని అవి కూడా దాంట్లో వేసి నానబెట్టేసుకుని, మనం అరకప్ పెరుగు తీసుకుని దాంట్లో 2 స్పూన్లు గరం మసాలా పౌడరు, 1 స్పూన్నరేమో ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకుని బాగా మిక్స్ చేసుకుని 2 స్పూన్లు కారం కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. 1/2 కేజీ పన్నీర్కి నేను చెప్పే కొలతలు అన్నమాట. కారం కూడా 2 స్పూన్లు వేసుకుని, ఇంకొక స్పూను ధనియాల పొడి కూడా వేసుకుని అన్ని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మనం గ్రేవీలో వేసుకున్నందుకన్నమాట ఇది. ధనియాల పొడి కూడా వేసేసాం. బాగా కలిపేసి ఇది పక్కన పెట్టుకుని, 1/2 కేజీ పన్నీర్ కనుక పెద్దవైతే ఒక 4 టమాటాలు, చిన్నవి అయితే ఒక 5 టమాటాలు వేసుకుని దాంట్లో గ్రేవీ తయారు చేసుకోవాలి. మనం కొంచెం సాల్ట్ కూడా వేసుకుని అంతా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకుని, నేనైతే ఉల్లిపాయలు వేయట్లేదన్నమాట. పెద్ద టమాటాలు ఒక 4 టమాటాలు తీసుకుని, మనం ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పు, గసగసాలు, ఎండుమిర్చిని ఆ టమాటాలు కూడా కలిపి, ఒక చిన్నవి 4 అల్లం ముక్కలు, ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకుని మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి. పన్నీర్ చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాం. దీన్ని బటర్ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు గ్రేవీకి రెడీ చేసుకున్నది మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టుకున్నాం. కొంచెం ఆయిల్, కొంచెం బటర్ వేసుకుని పన్నీర్ని దాంట్లో వేయించుకోవాలి. దీంట్లోనే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం కూడా వేసుకుని వేయించుకుని లైట్గా వేగిన తర్వాత పన్నీర్ ముక్కలు తీసి పక్కన పెట్టేసుకుని అప్పుడు కూరని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. మంటను మట్టుకు స్లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి కదా. కొంచెం కారం ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతాయి వేయించుకునేందుకే కనుక. ఇదంతా మిక్స్ చేసేసుకుని పన్నీర్ ముక్కలు దాంట్లో వేసుకుని వేయించుకోవాలి. కొంచెం కసూరి మేతి కూడా వేసుకుని కలిపేసిన తర్వాత పన్నీర్ని దాంట్లో వేసి వేయించుకుని కొంచెం ఒక 10 నిమిషాలు వేగిన తర్వాత తీసేసి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది.
బాగా ముక్కలకి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. వేగిపోయే పన్నీర్ ముక్కలు అన్నీ తీసేసుకుని పక్కన పెట్టేసుకుని దీంట్లో మళ్ళీ కొంచెం బటర్, ఇంకొక 4-5 స్పూన్లు ఆయిల్ కూడా వేసుకుని అప్పుడు గ్రేవీని తయారు చేసుకుందాం. ఇది చపాతీలోకి కానీ మనకి ఫ్రైడ్ రైస్లోకి కానీ రైస్లోకి కూడా బాగానే ఉంటుంది. అవి పన్నీర్ తీసేసుకున్నాం. గ్రేవీకి మళ్ళీ కొంచెం బటర్ ఆయిల్ కూడా వేసుకుని ప్రిపేర్ చేసుకుందాం. పన్నీర్ బటర్ మసాలా కదా, మరి బటర్ ఉండాలి కదా. ఇలాంటి కూరలో కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుందన్నమాట, అందుకని కొంచెం ఎక్కువ వేస్తున్నాను. ఉల్లిపాయలు వేయకుండా చేస్తున్నాను. మా ఇంట్లో ఇంకా ఉల్లిపాయ తింటలేదు అన్నమాట, కార్తీక మాసం వల్ల, నెక్స్ట్ స్వాముల వల్ల కూడా. ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 4 యాలక్కాయలు వేసుకుని కొంచెం జీలకర్ర కూడా వేసి ముందు వేయించుకుని అప్పుడు ముందుగా మనం ముందు కలిపి పెట్టుకున్నాం కదా మనం పెరుగు, అది కప్పులో గ్రేవీకి అది వేసుకుని కొంచెం వేగిన తర్వాత ఈ పేస్ట్ చేసింది కూడా వేసుకుని వేయించుకుని ఒక 10 నిమిషాలు అది బాగా వేగిన తర్వాత జీడిపప్పు, టమాటా, మిర్చి అది పేస్ట్ చేసాం కదా అది కూడా వేసుకుని వేయించుకుని పచ్చివాసన పోయేదాకా వేయించుకొని మంటని సిమ్లోని, లో ఫ్లేమ్లోని, హై ఫ్లేమ్లోని కాకుండా మీడియంలో పెట్టి మధ్యలో పెట్టి వేయించుకుంటే త్వరగా వేగుతుంది, మాడకుండా ఉంటుంది. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసేసుకుని వేయించుకుని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఆయిల్ పైకి తేలేదాకా, పచ్చివాసన పోతే బాగా వేగిపోతే ఆయిల్ పైకి తేలుతుంది. అప్పుడు దాంట్లో మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పన్నీర్ని వేసేసుకుని మన గ్రేవీకి ఎంత కావాలో అంత చూసుకుని వాటర్ పోసుకుని దగ్గరికి అయిపోయాక కొంచెం కొత్తిమీర వేసుకుని దించేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోతుంది. నేను ఈ కర్రీ అయితే చపాతీలోకి చేశాను. ఫ్రైడ్ రైస్లోకి, బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుంది టేస్ట్. నాన్ వెజ్ తిన కనుక మనకి ఇది టేస్ట్ తిన్నందుకు కూడా కొంచెం బాగుంటుంది. పన్నీర్ కూడా దాంట్లో వేసి కలిపేసుకున్నాం. కొంచెం వాటర్ పోసుకుని కలుపుకొని ఒక్క 10 నిమిషాలు ఉడకనిస్తే త్వరగా అయిపోతుంది. దగ్గరికి అయిపోయింది. కొత్తిమీర వేసేసుకొని దించేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉంటే పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా